సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ లీఫీ వెజిటేబుల్స్. లాస్ట్ టైం ఈ పాలకూర ఈ కుండీలో ఉన్న పాలకూర మొత్తం హార్వెస్ట్ చేసినాం కదా. అయితే ఈ హార్వెస్ట్ చేసిన పాలకూర ఒక్కొక్కటి తీగలు మనకు పాకడానికి రెడీగా ఉన్నాయి అనమాట. అయితే మీరు బచ్చల కూర కనుక వేయాలనుకుంటే అయిందన్నమాట. సైజు మీకు ఇట్లా కనుక అనిపిస్తుంది. సో సైజ్ ఎంచుకోవచ్చు. అయితే కొంచెం ఇది టైం పడుతుంది గ్రోత్ కోసము. మీరు చూడొచ్చు ఒక కుండీ మొత్తం చుక్కకూరనే ఉంది. అయితే చేసినప్పుడు తీసుకొచ్చినాం ఇవి. అయితే మనకు 12 డిఫరెంట్ కలర్స్ చామంతులు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో అసలు చామంతి చూడడానికి కూడా. అసలు సిటీజీ గ్రూప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈ రోజు మనం వీడియోలో చూడబోతున్నాం, వర్షం అయితే పడింది కదా 2 days నుంచి. మన టెర్రస్ గార్డెన్ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నాయి, మన లీఫీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎట్లా ఉన్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ టిప్స్ అయితే వస్తుంటాయి. మనము టెర్రస్ గార్డెనింగ్ ఒకటే కాదు, బాల్కనీ గార్డెనింగ్, అదేవిధంగా మనం బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ కూడా చేస్తున్నాం అనమాట. ఎట్లా ఏది ఎంత మంచి గ్రోత్ ఉంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ లీఫీ వెజిటేబుల్స్ అనమాట. లీఫీ వెజిటేబుల్స్ పరిస్థితి చూడండి, వర్షం పడంగానే చాలా బ్రైట్ గా ఇంకా షైనీగా అయినాయి అనమాట. ఇంకా మనకు గ్రోత్ కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ టైంకి ఈ టైంకి సైజ్ కూడా చాలా బాగా పెరిగింది. అయితే మనం లాస్ట్ టైం ఈ పాలకూర ఈ కుండీలో ఉన్న పాలకూర మొత్తం హార్వెస్ట్ చేసినాం కదా. అయితే ఈ హార్వెస్ట్ చేసిన పాలకూర మళ్ళీ గ్రోత్ అయితే చూడొచ్చు మీరు ఎట్లా గ్రోత్ అయింది వర్షం పడంగానే. మళ్ళీ ఇక్కడ మనకు కూడా ఈ పాలకూర హార్వెస్టింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఈ కుండీలది మొత్తం 3 కుండీలు ఉన్నాయి కదా, 4 కుండీలు అనమాట. ఇంకొక కుండీకి కొంచెం లైట్ గా నల్లబంక అయితే వచ్చింది, అందుకని మనం తీసి పక్కకు పెట్టినాం, పక్క వేరే వాటికి పాకద్దని. అయితే ఈ విధంగా అయితే వచ్చింది అనమాట. అయితే ఇది కూడా బాగానే వచ్చింది, వర్షం పడంగానే ఇది కూడా గ్రోత్ అయితే బాగానే ఉంది అనమాట. సో ఇదొకటి ఏ విధంగా పెరిగిందో మీరు చూడొచ్చు, చాలా బాగా అయితే పెరిగింది, గుబురుగా. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు బచ్చల కూర ఎట్లా ఉందని చూద్దాం. ఈ బచ్చల కూర మీరు చూడొచ్చు, వర్షం పడంగానే ఎంత హైట్ అయిందో. ఒక్కొక్కటి తీగలు మనకు పాకడానికి రెడీగా ఉన్నాయి అనమాట. తీగలు కూడా వచ్చేసినాయి. మనకి చిన్న చిన్న కాడలు అయితే పెట్టినాం, మనం వెజిటేబుల్ షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు చిన్న కాడలు అయితే పెట్టినాము. కాడలు ఇప్పుడు ఈ విధంగా పెద్దగా అయినాయి అనమాట. అయితే మీరు బచ్చల కూర కనుక వేయాలనుకుంటే ఎటువంటి పరిస్థితిని తట్టుకొని నిలబడే మొక్క అనమాట ఇది. అయితే మీరు కూడా వేయచ్చు, ఇది విత్తనాలు కూడా దొరుకుతాయి, లేకపోతే మీరు జస్ట్ కాడ పెట్టినా సరే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అయితే దీంట్లో 2-3 ధనియాలు కూడా పడ్డాయి అనమాట, అందువల్ల కొత్తిమీర వచ్చింది. అదే విధంగా మీరు చూడొచ్చు, ఒక మామిడి చెట్టు వచ్చింది అనమాట. మామిడి చెట్టు మా బాబు పాతి వేసింది దీంట్లో, మాకు తెలియకుండా చూసే మామిడి చెట్టు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి గోంగూర పరిస్థితి చూడండి. గోంగూర అయితే చాలా పెద్దగా అయింది అనమాట. మీరు చూడొచ్చు సైజు మీకు ఇట్లా కింద కనిపిస్తుంది. సో సైజు గోంగూర చాలా పెద్దగా అయింది కుండీ నుంచి. ఇది మనకు చాలా చిన్నగా ఉండే కదా లాస్ట్ టైం చూసినప్పుడు, ఇప్పుడు గుబురుగా చాలా పెద్దగా అయింది అనమాట. ఇది మనము ఓన్లీ లీవ్స్ మాత్రం తీసుకొని వెళ్ళి మళ్ళీ లీవ్స్ జనరేషన్ కోసం మనం కొంచెం టైప్ ఇవ్వచ్చు, అప్పుడు మళ్ళీ ఇంకా పెరుగుతుంది అనమాట. అయితే మనకు 2 types ఆఫ్ గోంగూర ఉంది, మీరు చూడొచ్చు. ఒకటేమో స్టార్ ఆకుతోటి ఉందనమాట, ఒకటేమో ఈ విధమైన ఆకుతో, 2 టైప్ ఉన్నాయన్నమాట. ఒకటి అంటే దీంట్లో పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఒక టైప్ గోంగూర, పులుపు తక్కువ కావాలని ఒక టైప్ గోంగూర అని ఉంటాయంట. అయితే ఏంటనేది నాకు కూడా తెలియదు. అయితే మీకు తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే, దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. అయితే మనకు వచ్చేసి చుక్కకూర అనమాట. చుక్కకూర ఎంత హైట్గా షైనీగా అయిందో మీరు చూడొచ్చు, చాలా బాగా అయింది. అయితే చుక్కకూర మనకు మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా, మనం ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే కొంచెం ఇది టైం పడుతుంది గ్రోత్ కోసము. మీరు చూడొచ్చు ఒక కుండీ మొత్తం చుక్కకూరనే ఉంది. అయితే కొంచెం గ్రోత్కి టైం పడుతుంది కానీ గ్రోత్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పుంటికూర అనమాట. మీరు చూడొచ్చు ఎర్ర పుంటికూర, అది ఎర్రగా అవుతుంది కదా చూడండి, అట్లా అవుతుంది అనమాట. సో అదొక టైప్ ఆఫ్ పుంటికూర. మనకు 2 పుంటికూర ఇక్కడ ఉన్నాయి, ఒక టైప్ ఆఫ్ పుంటికూర అక్కడ ఉందన్నమాట. అయితే మనకు ఒకటే దాంట్లో పుంటికూర సీడ్స్ డిఫరెంట్ సీడ్స్ అయితే వచ్చినాయి అనమాట. అయితే వేయడం వల్ల మనకు డిఫరెంట్ ప్లాంట్స్ అయితే వచ్చినాయి. అయితే సీడ్స్ చూడడానికి అయితే అన్ని ఒకటేలా కనిపిస్తాయి, కనుక్కోవడం కష్టము ఏ సీడ్ ఏది అనేది. సో ఇదండి. నెక్స్ట్ ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ చామంతులు అనమాట. అయితే మనం సిటీజీ గ్రూప్లో మనము మెంబర్స్ అనమాట. అప్పుడు మనకు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు తీసుకొచ్చినాం ఇవి. అయితే మనకు 12 డిఫరెంట్ కలర్స్ చామంతులు అయితే ఉన్నాయి. అయితే మనకు చూడొచ్చు, ఇది వచ్చేసి ఎంత బాగుందో, ఈ చామంతి పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి. అయితే మీరు ఇట్లా చూసినట్టయితే ఇంకా బాగుంటుంది. అయితే పూలకుండి ఇది మేము బాల్కనీలో పెడితే అక్కడ సన్లైట్ రాలేదు, అయితే మంచిగా గ్రో కాలేదు. అయితే ఒకటి అర్థమైంది, చామంతులు పెరగాలి లేకపోతే లీఫీ వెజిటేబుల్స్ పెరగాలంటే కంపల్సరీగా మనం అయితే సన్లైట్ యూజ్ చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి అనమాట. అయితే మీరు చూడొచ్చు కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా బాగున్నాయి కదా.
అయితే మనకి ఇంకా మిగిలిన అన్ని చామంతులకు గూడా మనకు ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వస్తున్నాయన్నమాట. అయితే ఇది ఆరెంజ్ కలర్ చామంతి ఇది. మీరు చూస్తున్న ఆరెంజ్ కలర్ చామంతి. అయితే ఇంకా వైట్ కలర్ చామంతి, గ్రీన్ కలర్ చామంతి ఇంకా చాలా ఉన్నాయి. చూపిస్తాను పదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అరటి చెట్టు అనమాట. ఇది రెడ్ కలర్ అరటిపళ్ళు పూసే అరటి చెట్టు. అయితే మనకు తొందరలో రాబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ హైబ్రిడే, సైజ్ పెద్దగా కాదు. చిన్నగా ఉన్నప్పుడే మనకి ఈ విధంగా ఇంతే సైజ్ వచ్చి మనకు కాయలైతే ఇస్తుందని చెప్పారనమాట. అయితే మీరు చూడొచ్చు ఎన్ని రకాల పిలకలు వచ్చాయి కింద. ఎన్ని పిలకలు వచ్చినాయి చూడవచ్చు. 1, 2, 3, 4. అదే విధంగా ఒక పెద్ద పిలక కూడా వస్తుంది. ఈ విధంగా మనకు పక్క నుంచి ఈ విధంగా సైడ్ నుంచి వస్తుంటాయి అనమాట. మీరు చూడండి ఇట్లా వస్తూ ఉంటాయి. అయితే పైకొచ్చి ఆకులు అయితే ఇస్తూ ఉంటాయి అనమాట. అయితే ఈ అరటి చెట్టు చనిపోయినా సరే వేరేదైతే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బంతి చెట్టు అనమాట. దీంట్లో బంతి పూలు మంచిగా ఇస్తాయి ఇది. అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ చామంతులు. ఇందాక చూపిస్తాను కదా చామంతి. ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు చూడడానికి. అయితే చూడండి ఎంత బాగుందో అసలు చామంతి చూడడానికి కూడా. అసలు సిటీజీ గ్రూప్ మనం తీసుకున్న చామంతి పువ్వులు ఇప్పుడు మస్తు పూస్తున్నాయి అనమాట. సూపర్గా అనిపిస్తుంది ఒక్కటి చూడడానికి కూడా. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ చామంతి. ఇది వచ్చేసి గ్రీన్ చామంతి అనమాట. చాలా మంది గ్రీన్ చామంతి కోసం వెతుకుతూ ఉంటారు కదా. ఇది గ్రీన్ కలర్ చామంతి అనమాట. ఇది తొందరలో పూస్తుంది. పువ్వులు కాగానే మీకు చూపిస్తా. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. అంతటా దొరకవు. ఇది వచ్చేసి మళ్ళీ వైట్ కలర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ ప్లాంట్స్ చూపిస్తా. ఇది వచ్చేసి మనకు జామ చెట్టు. జామ పండు గానికి వస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉందో జామ చెట్టు. జామకాయలు చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి మనకు ఇది కూడా హైబ్రిడే. మన టెర్రస్ గార్డెన్లో హ్యాపీగా పెంచుకోవచ్చు. ఒక 6 feet హైట్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ హైట్ అయితే కాదు. అయితే మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. మనకు ఒక్క చెట్టుకి దీంట్లోనే 10 కాయలు ఉన్నాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో చెట్టు అయితే రెడీ అవుతుంది మనకు. ఈ విధంగా మనకు ఒక 5-6 చెట్లు ఉన్నాయంటే మనకు నెంబర్ ఆఫ్ జామకాయలు అయితే వస్తాయి. మనం అవి పిల్లలకి స్నాక్స్గా అట్లా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది అసలు చూడడానికి. చూడండి ఎంత బాగుంది అసలు. ఒకటి ఇక్కడ చూడండి, ఇదొకటి పెద్దగా అవుతున్నాయి చూడండి. ఇంకా రెండు జామకాయలు, ఇక్కడ 2 జామకాయలు ఉన్నాయి. ఇది ఒకటి ఉంది. ఈ విధంగా మన దగ్గర చాలా జామకాయలు అవుతున్నాయి ఒకటి చెట్టుకి. అయితే దీనికి కూడా చూడవచ్చు. ఇక్కడ 2, అక్కడ ఒకటి జామకాయలు అయితే ఉన్నాయి. ఇట్లా జామ చెట్టులు మనం ఒక 6 to 7 పెట్టుకుంటే మనకు కాయలకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు, మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు అనమాట. ఇది ఒక్కటి కొంచెం వర్షానికి డ్యామేజ్ అయింది. డైరెక్ట్ పడడం వల్ల ఆ కొమ్మలు అయితే ఒరిగిపోయినాయి. కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా ఇస్తాయి అనమాట. సూపర్ది. ఇది ప్రస్తుతం అయితే దీని పరిస్థితి చాలా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మల్బరీ అనమాట. చూడండి మల్బరీ కాయలు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. మల్బరీ ఇది ఒకటి. ఇంకా చూడొచ్చు చాలా ఉన్నాయి మల్బరీ. మీకు కనిపిస్తుందా? ఇదిగోండి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఇది మల్బరీ. ఇంకా 2 ఇంకా కింద ఉన్నాయి. అయితే గుత్తులుగా వస్తున్నాయి మల్బరీస్ అయితే. ఈ మల్బరీస్ మా పిల్లలకి చాలా ఇష్టము. వాళ్ళ కోసం పెట్టినాం అనమాట. చూద్దాం ఇంకా చాలా పూస్తున్నాయి. అయితే ఇవన్నీ మనం టెర్రస్ గార్డెన్ హ్యాపీగా పెంచుకోవచ్చు. మీకు కనుక టెర్రస్లో స్పేస్ ఉన్నట్టయితే ఇటువంటి ప్లాంట్స్కి ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చెర్రీ ప్లాంట్ అనమాట ఇది. అయితే చెర్రీ ప్లాంట్ మేము తెచ్చిన దగ్గర నుంచి అయితే ఎటువంటి గ్రోత్ అయితే లేదు. సో ఇది ఎట్లా గ్రోత్ అవుతుంది, ఎప్పుడు పళ్ళు వస్తాయి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పళ్ళు అయితే ఎటువంటి అయితే లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. చూడండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. ఇది కూడా మస్తు గ్రోత్ అయింది వర్షం పడంగానే. గ్రోత్ అసలు ఏం గ్రోత్ లేకుండా మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు కొమ్మలు వచ్చేసినాయి సైడ్ నుంచి. అయితే ఇక్కడ నుంచి వచ్చేసింది కొమ్మ. ఆ సైడ్కు మీరు చూడొచ్చు, దానికి కూడా కాంతుంది. అయితే దీనికి మనం ఒకటి పందిర్ లాంటిది కట్టాలన్నమాట. ఈరోజు ట్రై చేస్తా కట్టడానికి. టైం లేక కట్టలేదు అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం వామ చెట్టు అనమాట. వామ చెట్టు చిన్న ముక్క దొరికితే పెడితే మొత్తం కుండి అంత అలకపోయి సైడ్కి కూడా వచ్చేస్తుంది. అయితే మనం ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఇంట్లో దగ్గు దమ్ము రాకుండా, జలుబు చేయకుండా అటువంటి దానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇదైతే యూస్ఫుల్ మొక్క. మనకు ఒక్క ముక్కు పెడితే చాలన్నమాట వచ్చేస్తుంది. అయితే మనకు వచ్చేసి నిమ్మ చెట్టు సడన్గా ఏమైందో మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. ఇంతకుముందు కూడా నిమ్మ చెట్టు ఇట్లనే అయింది. కొంచెం కొన్ని రోజులు ఆకులున్నాయి, కొన్ని రోజులు రాలిపోతున్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతుందని మీకు తెలుసు చెప్పండి. అయితే నిమ్మకాయలు పువ్వులు వచ్చినాయి, నిమ్మకాయలు కాసినాక ఆకులు రాలిపోతున్నాయి. ఎందుకు రాలిపోతున్నాయో తెలియదు. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి సపోటా చెట్టు అనమాట. సపోటాకి కూడా మొత్తం మనం పూత అయితే చూడొచ్చు. ఈ విధంగా పూత అయితే వచ్చింది సపోటాకి. సో
ఈ సపోటాకు పూత వచ్చింది. ఇది కూడా గ్రోత్ అయితే వర్షం తర్వాత అయితే దీనికి ఎటువంటి కొత్త ఆకులు అవి అయితే లేదు, మామూలుగానే ఉంది స్వచ్ఛమొచ్చినాక కూడా. అయితే మనకు వచ్చేసి మామిడి చెట్టు, ఇది పచ్చడి కాయల చెట్టు అనమాట. పచ్చడికి పెట్టుకుంటాం కదా, అటువంటి కాయల చెట్టు అనమాట. అయితే ఈ పచ్చడి కాయల చెట్టు ఏదైతే ఉందో మనకు ఇయర్ మొత్తము ఒకసారి పూత స్టార్ట్ అయినాక ఇయర్ మొత్తం కాయలు ఇస్తూనే ఉంటుంది అనమాట, అటువంటి టైపు. అయితే అదండి ఈరోజు గార్డెన్ వీడియో. ఎట్లా అనిపించిందని కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.